సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. మీది యూట్యూబ్ ఛానల్ నేను విన్నాను. వింటూ ఉంటాను కూడాను. మీకున్న నాలెడ్జ్‌కి ఐ అప్రిషియేట్ యూ హైలీ. థ్యాంక్ యూ. చాలా కష్టపడుతున్నారు. చాలా ఇది చేస్తున్నారు. నేను చిన్న సలహా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మీకంటే నేను ఏజ్‌లో పెద్దవాడిని కాబట్టి నాకు ఏదో తెలుసని నేను అనుకుని నేను చెప్తున్నాను. పర్లేదండి, చెప్పండి. నో ప్రాబ్లం. మీరు పెద్ద కాకనేనా? పెద్ద కాక అని గుడికి వెళ్ళేవాళ్ళండి నేను చిన్నప్పుడు. మాది ఒంగోలు. ఓకే. ఓకే అండి. గుడికి వస్తుండేవాళ్ళు అంతే మా పేరెంట్స్. ఓకే అండి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కరుణాకర్ సగ్గుణ గాని లేకపోతే వాడు ఎవరది బూడిగుండు మన డిచ్కి బాబా గారు గాని వీళ్ళంతా ఏంటంటే మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి సమయాన్ని వేస్ట్ చేపిస్తుంటారు వీళ్ళు. అంటే అడ్డుకట్ట వేయాలి అనే దానికి నేను కూడా ఒప్పుకుంటాను. నేను ఏసీ కాలేజీలో చదివాను. నేను 76, 78 మధ్యలో ఏసీ కాలేజీ, తర్వాత 80లో నేను ఎంఏ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ. నేను పెనమకలో చదువుకున్నా, మంగళగిరి దగ్గర. తెలుసండి నాకు పెనమక, ఎర్రబాలెం అవన్నీ తెలుసు. నవలూరు. అయితే ఏంటంటే నేను కూడా ఏవో మామూలుగా కాస్త దేవుడికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. అంతర్వాణిలో పబ్లిష్ అవుతాయి. అంటే అంతకుముందు హేమలత గారు కూడాను వాడు ఆ దాస్ గురించి చాలా కష్టపడ్డారు ఆమె. వీళ్ళందరూ ఏంటంటే ఈ కుక్కతో ఒక వంకర్లు అవి ఎప్పటికీ బాగుపడవాయి. దాని బదులు ఏంటంటే వీళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని ఇది చేసి వీళ్ళని ఏదో కరెక్ట్ చేద్దామని చెప్పేసి అనుకునే దానికంటే కూడాను మనం చేయవలసినవి కొంచెం పాజిటివ్ గా ఇంకొంచెం మీకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి అటువంటివి చేస్తే బాగుంటది అనిపించింది నాకు. ఎందుకంటే వినేవాళ్ళు ఎట్లాగూ వాడి తరపున వినేవాళ్ళు ఎప్పటికీ మన మాట వినరాడు అని నా ఒపీనియన్. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తుంటాను. ఓకే అండి. నేను ఇక్కడ విలాయ్ స్టీల్ ప్లాంట్ లో బీజిఎం హెచ్ఆర్ గా చేసి నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిపోయి కూడాను నాకు ఇప్పుడు 11 సంవత్సరాలు అయిపోయింది. అక్కడే గుంటూరులోనే మామూలుగా ఈ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, తర్వాత మంగళగిరి సమతా నర్సింగ్ హోము అక్కడంతా పనిచేసి నేను ఓపెన్ గా అంటే నేను సొసైటీ చూశాను, చదువు చూసుకున్నాను. అల్టిమేట్ గా చదువుకుంటేనే కానీ మనకు లైఫ్, లేకపోతే వీళ్ళు ఎవరు మనకు గుర్తింపు ఎవరు అనేటటువంటి దానికి వచ్చేసి నేను అల్టిమేట్ గా ఎడ్యుకేషన్ అది చేసుకున్నాను. నేను ప్రస్తుతం బిలాయిలోనే సెటిల్ అయి ఉన్నానండి. ఐఎమ్ ది ఓన్లీ సన్. అందువల్ల ఏంటంటే నాకేమి ఫాదర్ ఇప్పుడు 61లో చనిపోయారు, మదర్ 68లో చనిపోయారు. బట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ సో సఫిషియంట్. మనకు తక్కువ కాలేదు ఇప్పుడు కూడా ఏమైనా. అందువల్ల ఏంటంటే నేను విన్న తర్వాత అప్పుడు హేమలత ఆమె తిరుపతి నుంచి ఆమె కూడా చేశారు కదా. అదే అప్పుడు కూడా అనిపించేది. కాకపోతే ఏంటంటే ఆమె నంబర్ నాకు దొరకలేదు, నేను అనలేదు ఏమి. వాస్తవానికి మీరు చెప్పిన మాట కరెక్టే. అదేనండి. మనం ఏంటంటే మన సమయాన్ని వీళ్ళ వల్ల సద్వినియోగం చేసుకుంటాం అనిపించింది నాకు. అంతేకాం కాదు, రిజల్ట్ కూడా కనపడుతుంది మనకి. ఏంటంటే ఇప్పుడు వీళ్ళని వాడుకోమని దేవుడు మనకు అప్పచెప్పాడు అనుకుంటాను నేను. ఎందుకంటే వీళ్ళు కాదు మన టార్గెట్. అంటే వీళ్ళు కూడా మారాలని మనం కోరుకుంటాం, కానీ మీరు అన్నట్టు కరెక్ట్ గా మనం వాళ్ళ గురించి ప్రార్థనే చేయాలి. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే వీళ్ళని అడ్డం పెట్టుకుని ఈ వ్యక్తి ఇలా అంటున్నాడు చూడండి, దీనికి ఆన్సర్ ఇది అని మనం ఆ కోణంలో చెప్పటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంటది మనం చెప్పేది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ వెనకమాల ఉన్నటువంటి హైందవ సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు ఏందనేది తెలుసుకుంటున్నారు. తెలుసుకొని 2 బ్రాహ్మణ కుటుంబాలు మారినాయండి మన వీడియోలు చూసే. వాళ్ళ టెస్టిమనీ కూడా పెట్టాను నేను, యూట్యూబ్ లో కూడా ఉండాలి. 2 బ్రాహ్మణ కుటుంబాలు ఫస్ట్ నన్ను బూతులు తిట్టేవాళ్ళు. మా గ్రంథాల గురించి నీకెందుకు, మా దేవుళ్ళ గురించి మీకెందుకు అని చెప్పేసి తిట్టేవాళ్ళు.
హ్మ్. హ్మ్. వాళ్ళు తర్వాత చిన్నంగా మంచితనంగా మాట్లాడటం, నన్ను క్వెషన్‌లేయటం, ఆ డౌట్‌లన్నీ వాళ్ళు తీర్చుకోవటం. అంటే హ్మ్. ఇప్పుడు చర్చ్‌కెళ్తున్నారు. హ్మ్. దేవునికి స్తోత్రం అండి. ఆళ్ళు చాలా గాకుండా సంతోషం. ఇంకా కొన్నున్నాయి. ఆ విధంగా హ్మ్. మారినటువంటి వాళ్ళు, ఆలోచించిన వాళ్ళు. హ్మ్. హ్మ్. ఇంకోటేంటంటే, మన క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేస్తుంటాయి ఇలాంటి వీడియోలు. ఏది మతం మనమే పేరు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నాం. అవును. మనం ఎక్కువ ఆ! కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. ఇగో మనోళ్ళు దేవుడి మనలే మాట కన్‌ఫ్యూజ్ చేస్తున్నాం. అలాంటన్నప్పుడు ఇప్పుడు మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు అంటే కొంచెం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఆటికేమి హ్మ్. లెక్క చేయరు. అయి పట్టించుకోరు. కానీ అవును. కొత్తగా హ్మ్. కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు, కొంచెం వాక్యపు లోతులు తెలియనటువంటి వాళ్ళు ఖచ్చితంగా హ్మ్. కన్‌ఫ్యూజన్‌లో పడతారండి ఈళ్ళ వీడియోలు. అందువల్ల హ్మ్. మనం హ్మ్. ఏం చేయాలంటే వాళ్ళని అలా వదిలేస్తే ఈ కన్‌ఫ్యూజన్ పెరిగిపోయేళ్లలో వీళ్ళు కూడా కొంచెం జారిపోయే హ్మ్. ఛాన్స్ ఉంటది. మనం ఏంటంటే అవునులెండి. వాటికి ఆన్సర్‌లు చెప్పటం ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ముందు అటు క్రైస్తవుల్ని విశ్వాసంలో హ్మ్. స్థిరపరిచేటట్టు చేస్తున్నాం. ఇంకా బాగా డెవలప్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఇటు హైందవ ఓకే. సమాజం తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రంథాల గురించి, వాళ్ళ దేవుళ్ళ రంకు బొంకు విషయాలన్నీ తెలియని హ్మ్. విషయాలన్నీ కూడా మనం తెలియజేస్తున్నాం. అదేలెండి. ఇంకొకటేందంటే మనం కౌంటర్ వీడియోలు మనయన్నీ గూడా హ్మ్. కల్పించుకొని హ్మ్. మాట్లాడేయి ఉండవండి. మొన్న అదేలే. 'సిగ్నేచర్ స్టూడియోలో' నేను మాట్లాడొచ్చిన ఇంటర్వ్యూ అది ఎంత ప్రభావితం అయిందంటే, అసల హ్మ్. హైందవ సమాజాన్ని అప్పటిదాకా క్రైస్తవులను అది ఇది అనేవోళ్ళు, ఆ హైందవ వాళ్ళని క్రైస్తవులే తిరిగి ప్రశ్నించే స్థాయికొచ్చింది. హ్మ్. హ్మ్. ఏంటి దేవుడు ఇలా వ్యభిచారం చేసేవాడు దేవుడెలా అవుతాడు? పరిశుద్ధుడు కరెక్ట్. కదా దేవుడు అవ్వాల్సింది. ఇట్లా నేను అవును. యేసుక్రీస్తుకి ఆళ్ళ దేవుడిని కంపేర్ చేసి చెప్పటం వల్ల, అది అదే. చాలా ప్రభావితమైందసలు. హ్మ్. ఆ తర్వాత మన క్రైస్తవుల నుంచి విన్నానులెండి. కూడా చాలా ఫోన్‌లొచ్చినాయండి నాకు. హ్మ్. నేనది విన్నాను. అది ఆ! అది కూడా ఏంటండి చూసాను నేను. రాముడు, కృష్ణుడు హ్మ్. ఇప్పటిదాకా మేము వాళ్ళు హ్మ్. రాజులనుకున్నాము. హ్మ్. వాళ్ళు నిజంగా హ్మ్. ఉన్నారులే గాని దేవుళ్ళు గాదు, రాజులని అనుకున్నాం. కానీ అసలు అయన్నీ మిత్ కల్పితాలని మీరు హ్మ్. రుజువుతోటి చూపిత్తంటేనే మాకు తెలిసిందండి అని చెప్పి మన క్రైస్తవుల నుంచి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళకి కన్‌ఫ్యూజన్ హ్మ్. హ్మ్. సో వీటన్నిటికి వీళ్ళని వాడుకుంటున్నాం మనం. హ్మ్. ఎవరిని? మతోన్మాదుల్ని. సో, అదే. మనకి మన దాని వలన మేలు జరుగుతుందే తప్ప ఇబ్బందేం లేదు గాబట్టి, వీళ్ళని హ్మ్. దేవుడే నాకు పట్టిచ్చాడనుకుంటున్నా నేను వస్తున్న రిజల్ట్‌ని బట్టి. వీళ్ళని కరెక్టేలెండి. వాడుకోండి మీరు, దాన్ని వీళ్ళని వాడుకొని మీరు సత్యమేందో ఇంకా ప్రజలకు జెప్పండి అని ఇప్పుడు దేవుడు పౌలు కూడాను అనుకుంటాడనుకుంటా. అక్కడికెళ్ళినప్పుడు అక్కడ ఈ ఈకోనియా తర్వాత ఆ విలేజెస్ ఆ పట్టణాలెళ్ళినప్పుడు హ్మ్. అక్కడ వాళ్ళందరిని కూడాను మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసి డైరెక్ట్ ఖండించాడు. హ్మ్. బెరయ్య ఈ పట్టణాలెళ్ళినప్పుడు మీరు చేస్తుంది కేవలం అవి మాట్లాడవు ఏమీ లేదు. ఇట్లాంటి ఆటిలి మీరు చేసినందువల్ల ప్రయోజనం లేదు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ అంటారు కదా! వాళ్ళు. ఈళ్ళొచ్చారు మొత్తం అంతాను. అందరిని కూడాను గలిబిలి చేయటం. తర్వాత ఏంటంటే వీళ్ళంతా గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా చేపిస్తున్నారని చెప్పేసి అన్నారు. హ్మ్. గవర్నమెంట్ అంటే ఏముంది? వాళ్ళే ఆ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలను ఈళ్ళు ఖండిస్తూ వచ్చారు. అవును. అందువల్ల కరెక్ట్. ఏంటంటే కరెక్ట్. ఎప్పుడు గూడా ఏందంటే అండి, క్రైస్తవుడు అనేటువంటి వాడు హ్మ్. మనకెందుకులే దేవుడు చూసుకుంటాడులే, ఆళ్ళకేందిలే మనం జెప్పేది అన్నట్టుగా ఆ కోణంలో ఎళ్ళిపోతే ఎంతో కొంత హ్మ్. నష్టం జరిగిద్దండి మనకి. దేవుడు ఎప్పుడూ గూడా అవునులెండి. మనం దేవుడు మనం మనల్ని పాత నిబంధన నిలబెట్టాడు గదా! పాత మనల్ని నిబంధన నిలబెట్టాడు గదా! కాలం నుంచి మనం హ్మ్. జూసినట్లయితే దేవుడు హ్మ్. ఓన్‌గా కలుగ జేసుకున్నది చాలా తక్కువ. ఏదో అవును. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళని మనకు మించిన వాళ్ళని అంటే ప్రవక్తలను కొంతమందిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా జెపించాడు. వాళ్ళ ద్వారా కార్యాలు జరిగిచ్చాడు. వాళ్ళ ద్వారా చేసింది దేవుడైనప్పటికి గూడా ఇప్పుడు మోషేని వాడుకున్నాడు. అవును. ఇప్పుడు ఆయనే నిలబడమన్నాడక్కడ. ఇప్పుడు ఆయనే హ్మ్. మనుషులతో పనేముంది? ఆయనే మొత్తం హార్మ్ ఫస్ట్ హ్మ్. అంటే వచ్చాడు పడతారు గదా! వాళ్ళు. అదేమన్నా పెద్ద అవును. పని. కానీ నిలబడి ఉండాలి. ఒకళ్ళు నిలబడి ఉంటే గాని ఇప్పుడు నేను దేవుడు నాయకుల్ని పిలుస్తున్నాడని జెప్పేసని ఒక సీరియల్ ఒకటి దీంట్లో అంతర్వాణిలో ఇచ్చాం ఓ సంవత్సరం పాటు. హ్మ్. లీడర్స్ ఆర్ రిక్వైర్డ్ యాక్చువల్‌గా. లీడర్స్ అనేవాళ్ళు సరైనటువంటోళ్ళైతే అక్కడ వాళ్ళ ఫాలోవర్స్ గూడా సరిగ్గుంటారు. దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికాబద్ధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. అదే నేను హ్మ్. అంటుందేందంటే, మనం ఏది చెప్పినా గాని, మన లక్ష్యం హ్మ్. ఏందంటే అవతలోళ్ళని దూషించటం, అవతలోళ్ళ మీద ఏదో పై చేయి అది సాధించడం, ఉద్దేశ్యం కాదు. అవతల వాళ్ళని అవును. బల ప్రదర్శన చేయటం అయితే, అది అసలు దేవుని హ్మ్. ఉద్దేశ్యం గానే కాదు. మనం చేసేది దేవుని పనే కాదు. అది తర్కశాస్త్రం కిందకెళ్ళిపోద్ది. వాడి అది ఆర్గ్యుమెంట్ బావుందా? మన తర్కశాస్త్రం అని ఆర్గ్యుమెంట్ కాదు. బావుందా? తర్కశాస్త్రం అంటే కూడా కాదు. ఇంకా అది ఇంకా తక్కువ గ్రేడ్ అది. వ్యక్తి పూజకెళ్ళిపోద్దది. అది వాళ్ళని నేను దూషించటం. గొప్ప అనేది. హ్మ్. దూషించటం కాదు మనకు కావాల్సింది. అవతల వాళ్ళు కూడా హ్మ్. ఆలోచించాలి. అవతల వాళ్ళు అవును. కూడా అరే! ఇదేంది ఇతను చెబుతున్నది అంటే అప్పటికప్పుడు మన ముందు ఒప్పుకోవడానికి వాళ్ళ ఇగో అడ్డొచ్చిద్ది గానీ,
మనం చల్లినటువంటి విత్తనాలు అనేవి మొలకెత్తుతా ఉంటాయండి హృదయంలో. అవును. అది ఖచ్చితంగా తెలియనటువంటి వాడు, అప్పుడు దాకా తెలియని విషయాలు తెలుసుకున్నటువంటి వాడు. ఇప్పుడు మనం ఆ ఇంటర్వ్యూలో నేను క్వెషన్ ఏసి వదిలిపెట్టాను. ఏంది? హ్మ్. మీది లక్షల సంవత్సరాల నాడు రాశారు రామాయణం, మహాభారతం అన్నప్పుడు, మన హ్మ్. దేశంలో మొట్టమొదటి నాగరికత ఆ అంటే సంస్కృతం ఎప్పుడొచ్చింది? సంస్కృతం మనిషి ఎప్పుడొచ్చింది? మనిషి నివసించినటువంటి ఆ కాలం, ఆ! దాంట్లో వాడినటువంటి లాంగ్వేజ్ ఏందో ఒకసారి చూడండి. ఆ రాసిన అక్షరాలు ఒకసారి చూడండి. ఇక్కడెక్కడా కూడా అవును. సంస్కృతం ఆనవాలు లేదు. సంస్కృతం లెటర్ లేదు. సంస్కృతానికి హ్మ్. ఇప్పటికి లిపి లేదు. అసలు సరే పోనీ, లిపి లేదు దానికి. పోనీ దేవనాగరి లిపిలో రాశారు అని అనుకోవడానికి, ఆ దేవనాగరి లిపి పుట్టింది మొన్న ఈ మధ్య రీసెంట్‌గా. హ్మ్. కాబట్టి హ్మ్. ఇక్కడెక్కడ కూడా మీ సంస్కృతానికి సంబంధించిన ఆనవాలు లేనప్పుడు, నువ్వు లక్షల హ్మ్. సంవత్సరాల నాటి రామాయణం, మహాభారతం రాసావంటే ఎలాగా ఇది? ఇది మన ఇండియన్ బేసిక్ క్వెషన్ అది. ఆర్కియాలజిస్టులు బయటకు తీసినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా. చూడండని ఒకసారి నేను విన్నాను. ఆలోచింపజేసినప్పుడు, చూసాను. అది నేను చెప్పింది అతనికి వ్యక్తిగతంగా చెప్పుండొచ్చు గానీ, అది ఆ! ప్రసారం చేయటం ద్వారా సోషల్ మీడియాలో ఉన్నటువంటి హిందువులు, హైందవ సహోదరులందరూ ఆలోచించారండి దాని గురించి. పెద్ద హ్మ్. పెద్ద హ్మ్. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా, అరే! ఏంది అవును. ఇన్నాళ్ళ నుంచి మనకి ఈ ఆలోచన రాలేదే, నిజమే గదా! అని చాలా మంది ఫోన్‌లు చేశారు హిందువులే నాకు. హ్మ్. హిందువులే ఫోన్ చేశారు. మేధాపరంగా వాళ్ళే ముందులో ఉన్నారు గదా! ఆ! చదువులన్నీ వాళ్ళ కానీ చేతిలో ఉన్నాయి. కొంతమంది ఫోన్ చేశారు. ఆ టైంలో నేను 2 నెలలు ఫోన్‌లు ఎత్తలేకపోయానండి. ఆ ఇంటర్వ్యూ జరిగిన కొత్తలో. అట్లాగా ఆ! మనమేందంటే, ఎప్పుడైనా సరే, ఆ! ఎప్పుడైనా సరే మనకెందుకులే అని సైలెంట్‌గా మనం ఎళ్ళిపోతున్నాము హ్మ్. అనంటే, అవతల వాడి అజ్ఞానం అనేది ఇంకా ఎక్కువైద్ది వాడికి. ఎందుకంటే వాడు హ్మ్. నమ్మిందే నిజం అనుకుంటాడు వాడు. ఆ మూర్ఖుడోడు. అవును. అవును. వాడు ఫాలో అయ్యేది కరెక్టే. అందుకే ఇతని దగ్గర ఆన్సర్ లేదు. తలకాయ ఉంచుకొని మేలకుండా ఎళ్తున్నాడని భావిస్తారు. అందువల్ల హ్మ్. ఏందంటే బైబిల్‌లో గూడా ఉంటది. మూర్ఖుడు వాడి మూర్ఖత చొప్పున వాడికి బుద్ధి చెప్పాలండి మనం. బుద్ధి అవును. చెప్పటం అంటే దానికి ఒక లిమిట్ ఉంది. దూషించడం, వాడిని ఏదో ఆడి మీద ఏదో పై చేసి ఇది అని కాదు కాదు. మనకు ఆడి కావాల్సింది. మూర్ఖతను ఆడికి వివరించి ఆడికి తెలుసుకోవాలి. జెప్పాలి. ఆడు ఆలోచించేటట్టు మనం చెయ్యాల. అది. హ్మ్. అది గూడా ఎలాగుండాలంటే ఓ రుజువులతో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అదేలెండి. ఇప్పుడున్న ఈటిని బట్టి అందరూ చదువుకున్నారు కాబట్టి, ఎవరైనా ఒకటి హ్మ్. నమ్మాలంటే రుజువులు గావాలి వాళ్ళకి. అందుకే నేను అవును. గ్రంథాల్లో నుంచి గాని, చరిత్ర నుంచి గాని ఏది మాట్లాడినా సరే, ఒక హ్మ్. ఎవిడెన్స్ హ్మ్. అనేది చూపించి మాట్లాడతాను. అప్పుడే అది హ్మ్. ఎఫెక్టివ్‌గా ఉంటది. జనాల్లోకెళ్ళిపోతది. అవును. నేను దాన్ని అప్రిషియేట్ చేస్తానండి. మీరయి కూడాను ఆ శ్లోకాలు గాని, ఎక్కడెక్కడ ఏమున్నాయి, వాటి యొక్క అధ్యాయం గాని, లేపోతే ఏ శ్లోకంలో ఎప్పుడు జెప్పారు, ఎక్కడ ఏంటని జెప్పేసనేది లాట్ హ్మ్. ఆఫ్ ఎఫర్ట్ ఉంది మీరు చేసిన దాంట్లో. హ్మ్. హ్మ్. అందువల్ల ఏంటంటే, నేను అనుకున్నాను మీతో ఇంటరాక్ట్ అవుదాం అని జెప్పేసని. ఆహ్, చాలా సంతోషమండి. నేనున్న ఏరియాలో బాగా వ్యతిరేకత ఇక్కడ ఎక్కువుంది ఛత్తీస్‌గఢ్‌లో. హ్మ్. హ్మ్. ఉంటాయండి. అయి సహజంగా ఉంటాయండి. మనం ఎప్పుడు గూడా ఏందంటే, వ్యతిరేకత హ్మ్. ఎదురవుతానే ఉంటది మనకి. ఇంకా ఎక్కువైద్ది అనేటువంటి ఆహ్, ఆ ఆలోచనలోనే మనం ఉండాల. ప్రిపేర్ అయ్యి ఉండాలి మన మనసు. వ్యతిరేకత కరెక్ట్. ఎక్కువైద్ది. కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు నాకిస్తాడు. ఆ జ్ఞానాన్ని హ్మ్. దేవుడు నాకిస్తాడు. ఇచ్చాడు అనేటటువంటి ధోరణిలో మనం ఎప్పుడైతే ఉంటామో, అసలు హ్మ్. ప్రపంచం హ్మ్. అంతా ఏకమై వచ్చినా సరే మనల్ని ఏం చేయలేరు. లేదు అవును. ఏమన్నా చేసినా గాని వాళ్ళు శారీరకంగా ఏమైనా చేయగలరేమో గాని, హ్మ్. దానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏదో ఒక కరెక్ట్. రోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళమే కాబట్టి, దేవుని అవును. అవును. పనిలో వెళ్తే దాన్ని మించినటువంటి మహాభాగ్యం ఇంకొకటి లేదు నన్నడిగితే. అవును. ఎందుకంటే యేసుక్రీస్తుతో కలిసి తిరిగినటువంటి శిష్యులు దాదాపు 10 మంది హతసాక్షులుగానే మారిపోయారు కదా! అవును. తనను తాను త్యజించుకోమని జెప్పాడు గదా! తనను, తన వారిని, తన పరివారాన్ని, తల్లిదండ్రులను గూడా అందరిని విడిచి నన్ను ఫాలో కమ్మని జెప్పేసన్నాడు. విడిచిపెట్టడం అంటే బాధ్యత లేకుండా హ్మ్. విడిచిపెట్టమని కాదండి దానర్థం. అంటే వాళ్ళ అక్కడేందంటే మీద మనం ప్రథమ పెట్టుకొని ప్రథమ ఇప్పుడంటే ప్రాధాన్యత. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. ఆ! ప్రథమ ఆహ్, స్థానం అనేది దేవునికివ్వాలి మనం. అవును. హ్మ్. తర్వాత మనకు అపోస్తల కార్యంలో ఉంటది. పేతురు వాళ్ళ శిష్యులు వాళ్ళ భార్యలను వెంటబెట్టుకొని ఒక చోటకొచ్చినట్టుగా కూడా ఉంటది మనకు. వాళ్ళెవరు ఎప్పుడు విడిచిపెట్టలే కుటుంబాన్ని. హ్మ్. హ్మ్. కాకపోతే ఏందంటే కుటుంబానికి ఇయ్యాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే, హ్మ్. వాళ్ళని హ్మ్. నిర్లక్ష్యం చేయకుండానే దేవుని పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అది మనం అది. చేయాల్సిన రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా. హ్మ్. అట్లా మనం ఎప్పుడు కూడా ఏందంటే ఏదైనా గొడవలు అవుతాయేమో వాళ్ళని, అంటే మనం కావాలని ఏం కదిలించుకోం గదా! మనం కావాలని ఏది వాళ్ళ దేవుళ్ళ గ్రంథాల గురించి మాట్లాడం. అవతల వాడు అవును. రాయేత్తన్నాడు. మన ఇంటి మీద రాయేసినప్పుడు మనం ఏం చేత్తన్నామంటే, ఆ రాయి తీసుకొని, మనం బాబు రెస్పాండ్ అవుతున్నది. ఈ రాయి నాది కాదురా బాబు నీదేనని చెప్పి వాడి వరండాలు ఇసిరేస్తున్నాం అంతే. మనం చేస్తున్న పని. ఆ! అంతే తప్ప దాన్ని వాడుకుంటున్నాం మనం. దేవుని అదే. సువార్తను ప్రకటించడానికి చక్కగా వాడుకుంటున్నాం. ఓకే అండి. సంతోషం.
థ్యాంక్ యూ అండి. మీ అనుదిన ప్రార్థనలో మా గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండానండి, తప్పకుండాను. థ్యాంక్ రైట్ యూ అండి, అండి. ఉంటాను. థ్యాంక్ యూ అండి. ఫోన్ ప్రభాకర్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సరేనండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రైట్, మంచిది.